వెల్కమ్ టు అవర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనము బాత్రూమ్ ఫిట్టింగ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, బాత్రూమ్ ఫిట్టింగ్ లో వచ్చేసి జనరల్ గా వచ్చేసి మనము ఎల్బో తోటి వాల్ మిక్సర్ సెట్ అడాప్టర్ అనేది రెడీ చేస్తాము. సో అలా కాకుండా ఇక్కడ వచ్చేసి మనము ఆశీర్వాద్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ ఆశీర్వాద్ వచ్చేసి మనకు మెజర్మెంట్ ఏం చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనం బబుల్ లెవెల్ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను మార్కింగ్ ఆల్రెడీ నేను చెప్పింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిట్టింగ్ చేయాలి. సో ఇక్కడ బబుల్ లెవెల్ ఒకటి చూసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఇలా ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సో టోటల్గా వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ పైకి వచ్చేసి షవర్ వెళ్తుంది. పై వచ్చేసి షవర్ వెళ్తుంది. రైట్ సైడ్ వచ్చేసి కూల్ వాటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హాట్ వాటర్ అనేది వెళ్తుంది. సో గీజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ లో రూఫ్ పైన ఫిట్ చేయడం జరిగింది. సో గీజర్ వచ్చేసి లో రూఫ్ పైన ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది అవుట్లెట్ ఫ్రెండ్స్. అవుట్లెట్ ఇక్కడ రావడం, సో బయట నుంచి ఇన్న అనేది ఇక్కడ వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇటు మన ఫ్లష్ పాయింట్ ఇస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి డబ్ల్యూసీ పాయింట్ ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి ఇది ఫిట్టింగ్ ఫ్రెండ్స్. సో ఇది మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ వాల్ మిక్సర్ అడాప్టర్ సెట్ అంటే ఎలా అంటే మనకి ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోవడానికి మల్టీపర్పస్ ఆప్షన్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాల్ మిక్సర్ అడాప్టర్ సెట్ ఇది. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు హాట్ వాటర్ ఆల్రెడీ మనం కనెక్షన్ గడిపినాం ఇది. సో ఇది ఇది కూల్ వాటర్, ఇది వచ్చేసి హాట్ వాటర్, ఇది కలపాల్సింది. సో మెజర్మెంట్ తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి ఇది షవర్కి వెళ్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి వర్క్ వచ్చేసి మనకు ఫాస్ట్గా అవుతుంది. సో మన డిస్టెన్స్ మిడిల్లో డిస్టెన్స్ వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే ఇది స్టాండర్డ్ సైజు 6 ఇంచ్ డిస్టెన్స్ ఉంటుంది. పైకి కూడా మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచ్ అనేది రావడం జరుగుతుంది. సో రెండు సైడ్ సో స్టాండర్డ్ 6 ఇంచ్ ఉంటుంది. మనం సైజ్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో. ఓన్లీ వచ్చేసి మనము ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బబుల్ లెవెల్ చూసుకుంటే లెవెల్గా వచ్చేసి బబుల్ లెవెల్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బబుల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసి పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. పైది వచ్చేసి షవర్, రైట్ సైడ్ వచ్చేసి కూల్ వాటర్, లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్. సో హాట్ వాటర్ లైన్ వచ్చేసి ఇట్లా ఉంది. సో ఇలా ఉంది. సో ఇది వచ్చేసి అవుట్లెట్, ఇది వచ్చేసి ఫ్లష్ పాయింట్. సో హాట్ వాటర్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు పైకి సీలింగ్లో ఉంది. గీజర్ పాయింట్స్ సీలింగ్లో ఉన్నాయి. ఇది వచ్చి కూల్ వాటర్, ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి డబ్ల్యూసీ బిప్కాక్ పాయింట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మనం 45 సీట్ చేసినాం. సో ఇక్కడ మనము పైప్కు సొల్యూషన్ పెట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైప్కి ఇట్లా రౌండ్ ఆఫ్గా 4 సైడ్లు రౌండ్గా సొల్యూషన్ పెట్టి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా. సో ఓకే, దీనికి పెద్దగా మనకు ఈజీగా అయిపోతుంది. వర్క్ చాలా ఫాస్ట్గా ఈజీగా అవుతుంది. ఈజీగా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇది పెట్టుకోవడం వల్ల మనకి స్పెషల్ బెనిఫిట్ అంటే వర్క్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఈజీగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైనా మేక్ వేసేటప్పుడు ఇలా కొద్దిగా క్రాస్గా పెట్టాలి. సో ఇక్కడ పెట్టుకుని చూడండి, స్ట్రైట్గా పెట్టుకుంటే పట్టుకోవడానికి కొద్దిగా మనం క్రాస్ పెట్టుకొని ఇలా మేక్ పెట్టుకున్నట్టయితే కరెక్ట్గా వెళ్ళి పైప్కు టచ్ అయితే సరిపోతుంది. ఓకే, డన్. సో ఇక షవర్ మెజర్మెంట్ తీసుకుందాం. రండి, బస్ మాబ్లో టీప్గా షవర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం మనము. ఓకే, సో షవర్ అక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా అక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, అక్కడ నుంచి సో ఎల్బోకి ఇక్కడ వరకు సో 36 ఇంచెస్. ఓకే, డన్. సో ఇలా మెజర్మెంట్ తీసుకొని మనం షవర్ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. వచ్చేసి 45 యూజ్ చేసినాము. ఎల్బో వల్ల ప్రెషర్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో 45 అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది టోటల్గా. సో ఇక్కడ కూడా 45 చేసినాం. సో స్పెషల్గా వచ్చేసి మనం ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే వర్క్ వచ్చేసి ఫాస్ట్గా అవుతుంది. ఇంకోటి మెజర్మెంట్ అనేది మనకు ఏదైతే మెజర్మెంట్ తీసామో ఆ మెజర్మెంట్ అనేది అవుట్ అవ్వదు అనమాట. ఒక్కసారి మనం ఇది స్టాండర్డ్ సైజ్, ఇది ఫిక్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇది స్టాండర్డ్గా ఇదే సైజ్ ఉంటుంది. సో
సో మనకు డిస్టెన్స్ అనేది మెజర్మెంట్ ఏదైతే మెజర్మెంట్ ఉందో అది అనేది అవుట్ అవ్వకుండా ఇది ఈ సెట్టింగ్ ఫిట్ చేసినట్టయితే మనకు మెజర్మెంట్ వచ్చేసి ఎటు అవుట్ కాదు. తర్వాత కూడా వచ్చేసి మనకి ఇదే స్టాండర్డ్ సైజ్ ఉంటుంది 6 ఇంచ్. సో దానికోసం అనేది వర్క్ కూడా ఇంకోటి వచ్చేసి వర్క్ కూడా ఇది ఫిట్ చేసుకున్నట్టయితే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ప్రస్తుతం వచ్చేసి ఇది ఆశీర్వాద్ ఫ్రెండ్స్. సో వేరే వేరే కంపెనీస్ కూడా మనకు ఇవి ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా తెచ్చుకోవచ్చు మనం. సొల్యూషన్ వచ్చేసి ఇలా పెట్టాలి. ఇంకో పైప్ ఉంది కదా, పైప్కి వచ్చేసి ఇలా బ్రష్ ఉంటుంది. మనకు సిపిఈసి సొల్యూషన్కి ఒక బ్రష్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా రౌండ్గా సొల్యూషన్ పెట్టేసి సో ఎల్బో మనం ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రెస్ చేసుకుంటప్పుడు కొంచెం ఇట్లా సైడ్కి తిప్పాల్సి ఉంటుంది. ఒక రౌండ్ తిప్పితే మనకు ఎక్కడైనా ఒకవేళ సొల్యూషన్ ఫిల్ అవనట్లయితే ఫిల్ అవుతుంది అనమాట. సో ఇంకోసారి చూడండి. సో ఈ విధంగా ఎట్లా పెడుతుంది చూసారు కదా. సో ఇలా రౌండ్గా పెట్టాలి. మళ్ళీ మనము ఎల్బోలో ప్రెస్ చేసేటప్పుడు వచ్చేసి కొంచెం ఇది తిప్పాల్సి ఉంటుంది అనమాట పైపు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో పెడుతున్నాడు కదా, తిప్పుతాడు చూడండి. అట్లా తిప్పాలి. తిప్పినట్టయితే ఎక్కడైనా ఫీలింగ్ లేకపోతే కరెక్ట్గా ఫిల్ అవుతుంది అనమాట. ఎక్కడైనా కరెక్ట్గా ఫీలింగ్ ఎక్కడైనా డిఫరెంట్ ఉంటే అక్కడ కరెక్ట్గా ఫీల్ అవుతుంది. సో ఎల్బో కరెక్ట్గా ఉందా లేదో ఖచ్చితంగా చూసుకోవాలి, లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. సో ఇక్కడ మేకులో వేస్తే సరిపోతుంది, నెయిల్స్ వేస్తే సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, బస్ డన్. कीड़े मारो. Okay, thank you for watching.